హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాటే మంత్రము. నేను మీ రామకృష్ణ. ముందుగా మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా నమస్సుమాంజలి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరిందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. చిరు వ్యాపారులకు, గృహిణులకు ఉపయోగపడే ఓ సేవింగ్ టిప్తో మీ ముందుకైతే వచ్చానండి. అదే రూపాయి సేవింగ్ టిప్. సేవింగ్, పొదుపు అనేది భారతీయుల్లో కొత్తగా వచ్చిన అలవాటు కాదు, అనాదిగా ఉన్న అలవాటే. కానీ ఆ అలవాటును పక్కన పెట్టి పొరుగు దేశం నుంచి అరువు తెచ్చుకున్న అలవాట్లతో అధికంగా ఖర్చులు పెట్టడం మొదలుపెట్టి అప్పుల పాలవుతున్నారు. ఈ అప్పులు తగ్గించుకోవడానికి ఓ చిన్న మార్గమే ఈ సేవింగ్ టిప్. ఇందుకు మీకు బ్యాంక్ అకౌంట్లు 2 ఉండాలి. ఇప్పుడేమది బ్యాంక్ అకౌంట్లు అనేది పెద్ద విషయం కాదండి. ప్రతి ఒక్కరికి 2-3 అకౌంట్లు ఉన్నాయి. ఈ అకౌంట్లో ఒక అకౌంట్ని పూర్తిగా వాడకుండా పక్కన పెట్టండి. మీ సేవింగ్ అకౌంట్లో నుంచి ప్రతిరోజు ₹1 చొప్పున, ప్రతిరోజు ₹1 చొప్పున, మొదటి రోజు రూపాయి, రెండవ రోజు దానికి అదనంగా ₹1 చెలిపి ₹2, మూడవ రోజు అదనంగా ఇంకొక రూపాయి చేసి ₹3. ఈ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా సంవత్సరం పాటు మీ సేవింగ్ అకౌంట్లో నుండి వాడకుండా పెట్టుకున్న ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ మీరు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ సంవత్సరానికి అక్షరాల ₹66,795 అవుతుంది. దీనికి గాను బ్యాంకు వారు కొంత వడ్డీ జమ చేస్తారు. సంవత్సరానికి సుమారుగా 70,000 అవ్వచ్చు. ఈ అమౌంట్ను ఏదైనా అప్పు తీర్చుకోవడానికి కానీ, లేదా మీ స్కూల్ పిల్లల ఫీజు కొరకు కానీ, లేదా ఆడపిల్లలు ఉంటే ఆ పాప కొరకు బంగారు తీసుకోవడం కానీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూపాయి పోగు చేసిన 66,000 నుంచి 70,000 వరకు మీకు జమ అవుతుంది. ఈ విధంగా రూపాయి కాకుండా ₹2 కూడా పొదుపు చేసుకోవచ్చు. ₹3 లేదా ₹10 మీ ఆదాయాన్ని బట్టి మీరు పొదుపు చేసుకోవచ్చు. ఈ విధంగా కనీసం ₹1 పొదుపు చేస్తేనే 70,000 దాకా మీకు పోగు అవుతుంది. ఈ అమౌంట్ను సరిగ్గా వినియోగించుకుంటే అప్పుల నుండి బయటపడడమే కాకుండా మన ఆదాయాన్ని కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ అంటూ పెట్టుకొని మొదటి సంవత్సరం రూపాయి లెక్కన, రెండవ సంవత్సరం ₹2 లెక్కన పొదుపు చేసుకుంటా పోయినా కూడా మన ఆదాయాన్ని క్రమం తప్పకుండా మనం పెంచుకోగలుగుతాం. అప్పులు అనేది చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరికొందరికి చేరాలంటే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. అప్పుల నుండి బయటపడడమే కాకుండా మన ఆదాయాన్ని కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ అంటూ పెట్టుకొని